ఏటీఎం కాల్ ఆప్షన్ ప్రీమియం ఒక రూ. 100 అలాగే ఏటీఎం పుట్ ఆప్షన్ ప్రీమియం ఒక రూ. 150 ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి? హలో అందరికీ, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్ సెల్లింగ్లో నిజంగా ఒక గేమ్ చేంజర్ అనదగ్గ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మొమెంటమ్ సెల్లింగ్ స్ట్రాటజీ. సాధారణంగా ఆప్షన్స్ ట్రేడింగ్లో బ్లైండ్గా సెల్ చేసి టెన్షన్ పడే కంటే చాలా స్మార్ట్గా అడాప్టివ్ ట్రేడర్ డికేని వాడుకుని ఆ ప్రీమియం ప్రాఫిట్స్ ఎలా క్యాప్చర్ చేయాలనేది ఇందులో చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది నార్మల్ షార్ట్ స్ట్రాటజీలాగా మార్కెట్ ఓపెన్ అవ్వగానే కాల్ పుట్ రెండు వైపులా బ్లైండ్గా సెల్ చేసే రెగ్యులర్ స్ట్రాటజీ అస్సలు కాదు. మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏ ఆప్షన్ ప్రీమియం ఆల్రెడీ వీక్ అవుతుందో కనిపెట్టి ఆ తర్వాత మాత్రమే ఎంటర్ అవుతాం. అంటే మొమెంటమ్ కోల్పోతున్న ఆప్షన్ని పట్టుకుని మిగిలిన ఆ తీటా డీకే ప్రాఫిట్ని లాక్ చేసుకోవడమే ఈ మొమెంటమ్ సెల్లింగ్ స్ట్రాటజీ మెయిన్ టార్గెట్. సో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేసే మెయిన్ అజెండా ఏంటంటే, ఫస్ట్ మొమెంటమ్ సెల్లింగ్ స్ట్రాటజీ ఏంటి, ఆ 10% ట్రిగర్ ఎలా పట్టుకోవాలి, అలాగే డైరెక్షన్ లేని సైడ్ వేస్ మార్కెట్లను ఎలా హ్యాండిల్ చేయాలి, మన క్యాపిటల్ని కాపాడే స్టాప్ లాస్ అండ్ స్మార్ట్ ట్రేడింగ్ రూల్స్ ఏంటి అనేది చూస్తాం. వీటితో పాటు ఒక కంప్లీట్ ట్రేడ్ ఫ్లో అండ్ ఫైనలీ ఈ స్ట్రాటజీలో ఉన్న రిస్క్ అండ్ రివార్డ్స్ కూడా ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. రైట్. ముందుగా ఈ 10% ట్రిగ్గర్ను ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ఏటీఎం ప్రీమియం డీకేని ఎలా మానిటర్ చేయాలో చూద్దాం. మనకు ఖచ్చితమైన ఎంట్రీ కావాలంటే మ్యాథమెటికల్ ట్రిగ్గర్స్ ఎంతో ముఖ్యం. ఇక్కడ టైమింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది. ఉదయం 10 గంటలు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆగమాగమైపోయి ట్రేడ్స్ తీసుకోకూడదు. ఎగ్జాక్ట్గా 10 గంటలకి యాడ్ ద మనీ కాల్ మరియు పుట్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో జస్ట్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, 10 గంటలకి మనం కేవలం డేటా నోట్ చేసుకుంటాం, వెంటనే సెల్ బటన్ మాత్రం నొక్కేయం. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఉదయం సరిగా 10 గంటలకు ఆప్షన్స్ చైన్ ఇలా ఉందనుకుందాం. ఏటీఎం కాల్ ఆప్షన్ ప్రీమియం ఒక రూ. 100 అలాగే ఏటీఎం పుట్ ఆప్షన్ ప్రీమియం ఒక రూ. 150. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి? జస్ట్ వెయిట్ చేయడం. ఆప్షన్ ప్రీమియంస్లో తీటా డీకే ఎలా జరుగుతోంది, మొమెంటం ఎక్కడ లూజ్ అవుతుందో మనం ఒక కన్నేసుంచాలన్నమాట. అలా మానిటర్ చేస్తున్నప్పుడు మనం వెతుకుతున్న ఆ ఎంట్రీ ట్రిగ్గర్ ఎప్పుడు దొరుకుతుంది? అదే ఈ 10% రూల్. మనం 10 గంటలకు నోట్ చేసుకున్న ఆ ప్రీమియమ్స్ నుంచి ఏ సైడ్ అయితే ఫస్ట్ 10% కిందకు పడిపోతుందో అదే మన కరెక్ట్ ట్రిగ్గర్. 10% కరిగిపోయింది అంటే ఆ ఆప్షన్ ఆల్రెడీ వీక్ అయిందని అర్థం. సో ఆ వీక్ ఆప్షన్ మీద మాత్రమే మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఈ క్యాల్కులేషన్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ కాల్ ఆప్షన్ తీసుకుంటే మనం 10 గంటలకి రూ. 100 దగ్గర చూసిన కాల్ ఎప్పుడైతే 10% పడిపోయి రూ. 90కు వస్తుందో ఎగ్జాక్ట్గా అప్పుడు మనం ఆ కాల్ని 90 దగ్గర సెల్ చేస్తాం. అలా కాకుండా పుట్ సైడ్ చూస్తే రూ. 150 దగ్గరున్న ప్రీమియం 10% అంటే రూ. 15 పడిపోయి 135కు రాగానే అప్పుడు ఆ పుట్ని 135 దగ్గర సెల్ చేయాలి. ఏ వైపైతే ఈ 10% డ్రాప్ ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుందో అటువైపు మాత్రమే మన ఎంట్రీ ఉంటుంది. క్లియర్ కదా? సరే, డైరెక్షనల్ మూవ్ ఉంటే ఓకే, కానీ డైరెక్షన్ క్లియర్గా లేని సైడ్ వేస్ మార్కెట్లను ఎలా నావిగేట్ చేయాలి? 2 ప్రీమియమ్స్ పడిపోతే ఎలా అడాప్ట్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మార్కెట్ సైడ్వేస్లో ఉండిపోయి ఏ డైరెక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఆబ్వియస్గా 2 వైపులా ప్రీమియమ్స్ కరుగుతాయి, రైట్? అలాంటప్పుడు కాల్ పుట్ 2 ప్రీమియమ్స్ కనుక 10% పడిపోతే సింపుల్గా మనం ఆ 2 లెగ్స్ని సెల్ చేస్తాం. ఇది ఒక డిలేడ్ షార్ట్ స్ట్రాటజీగా వర్క్ అవుతుంది. ఇక్కడే ఈ స్ట్రాటజీ బ్యూటీ అంతా ఉంది. సింగిల్ లెగ్ ఎంట్రీనా లేదా డబుల్ లెగ్ ఎంట్రీనా అనేది మార్కెట్ కండిషన్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక ఈ ఎక్స్ప్లెయినర్కే అతి ముఖ్యమైన పార్ట్, మన క్యాపిటల్ను రక్షించే స్టాప్ లాస్ అలాగే స్మార్ట్ ట్రేడింగ్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా చేసేది ట్రేడింగ్ కాదు, గ్యాంబ్లింగ్. అందుకే ఇక్కడ మనం వాడే రూల్ 40% స్టాప్ లాస్. ప్రతి ట్రేడ్లెక్కి ఖచ్చితంగా 40% స్టాప్ లాస్ పెట్టాల్సిందే. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడూ మన ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. మార్కెట్ ఎలా ఉన్నా సరే ఈ 40% రూల్ని మాత్రం బ్రేక్ చేయడానికి ఛాన్సే లేదు. వెరీ స్ట్రిక్ట్ అండ్ సింపుల్. మరి ఈ 40%ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వెరీ ఈజీ. మనం కాల్ ఆప్షన్ని 100 రూపీస్ దగ్గర సెల్ చేశామనుకుందాం. దానికి 40% అంటే 40 రూపీస్ యాడ్ చేసి 140 దగ్గర స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రైజ్ 140 టచ్ అవ్వగానే ఎమోషన్స్ పక్కన పెట్టి ఎగ్జిట్ అవ్వాల్సిందే. అదే పుట్ సైడ్ 150 దగ్గర సెల్ చేస్తే అందులో 40% అంటే 60 రూపాయలు కలుపుకొని
టోటల్ 210 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ట్రేడ్ తీసుకునే ముందే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ వస్తోంది. మనం సైడ్వేస్ మార్కెట్లో 2 లెగ్స్ సెల్ చేసినప్పుడు సడన్గా మార్కెట్లో ఒక స్పైక్ వచ్చి ఏదో ఒకవైపు 40% స్టాప్ లాస్ హిట్ అయి లాస్ బుక్ చేశాం అనుకుందాం. మరప్పుడు మిగిలి ఉన్న రెండో లెగ్ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అలాంటప్పుడు మనం వెంటనే చేయాల్సిన పని, ఆ మిగిలి ఉన్న రెండో లెగ్ స్టాప్ లాస్ను మనం కొన్న ధరకు అంటే ఎంట్రీ కాస్ట్కి ట్రయల్ చేయాలి. ఉదాహరణకు 100 దగ్గర కొంటే 100 దగ్గరే ఎగ్జిట్ పెట్టేయాలి. ఈ స్వాట్ ట్రైలింగ్ రూల్ వల్ల ఏమవుతుందంటే ఆ ట్రేడ్ పూర్తిగా ఒక రిస్క్ ఫ్రీ ట్రేడ్గా మారిపోతుంది. అంటే ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా మన క్యాపిటల్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదన్నమాట. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమంటే ఇదే. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ విడివిడి రూల్స్ అన్నీ కలిపితే రియల్ టైంలో ఎలా వర్క్ అవుతాయి? ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు పూర్తి ట్రేడ్ ఫ్లోను ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఈ కంప్లీట్ సైకిల్ను గమనించండి. స్టెప్ 1, ఉదయం 10 గంటలకు డేటా చెక్ చేశాం. కాల్ 100, పుట్ 150 ఉన్నాయి. స్టెప్ 2, ఉదయం 10:30కి కాల్ ఆప్షన్ 10% పడిపోయి 89కొచ్చింది. సో వెంటనే కాల్ను సెల్ చేసి 125 దగ్గర స్టాప్ లాస్ పెట్టాం. స్టెప్ 3, ఉదయం 11 గంటలకు పుట్ ఆప్షన్ కూడా 10% పడిపోయి 135కొచ్చింది. పుట్ కూడా సెల్ చేసి 189 దగ్గర స్టాప్ లాస్ సెట్ చేశాం. ఇప్పుడు స్టెప్ 4, మార్కెట్లో డైరెక్షనల్ మూవ్ వచ్చి కాల్ సైడ్ స్పైక్ అయి మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. వెంటనే మనం యాక్టివ్గా ఉన్న పుట్ ఆప్షన్ స్టాప్ లాస్ను ఎంట్రీ ప్రైజ్ అయిన 135కి మార్చేశాం. చూసారా, ఒక ప్రాపర్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా అండ్ లాజికల్గా వర్క్ అవుతుందో? ఈ స్ట్రాటజీ భలే ఉంది కదా అని గుడ్డిగా వాడేయకూడదు. దీని బలాలు, బలహీనతలు ఏంటో, దీన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవడం ఒక ఆప్షన్స్ ట్రేడర్కి చాలా అవసరం. ఒక్కసారి మనం రెగ్యులర్ షార్ట్ స్ట్రాడల్కి ఈ మొమెంటమ్ సెల్లింగ్కి ఉన్న తేడా చూస్తే, షార్ట్ స్ట్రాడల్లో మనం బ్లైండ్గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే వెంటనే సెల్ చేస్తాం. కానీ ఇక్కడ 10% ప్రీమియం కరిగే వరకు, అంటే వీక్ అయ్యే వరకు ఓపికగా వెయిట్ చేస్తాం. అందుకే డైరెక్షనల్ మూవ్స్ వచ్చినప్పుడు ఇది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఇలా ఎంట్రీ కోసం వెయిట్ చేయడం వల్ల మనకు రిస్క్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ స్ట్రాటజీల కంటే ఎంతో బెటర్గా ఉంటుంది. అయితే అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. కొన్ని రోజుల్లో ఈ స్ట్రాటజీకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఆర్బీఐ పాలసీ మీటింగ్స్, బడ్జెట్ డే, ఫెడ్ రిజర్వ్ మీటింగ్స్, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజులు, లేదా ఏదైనా హై వాలటాలిటీ న్యూస్ ఉన్న రోజుల్లో మార్కెట్ ఎటు వెళ్తుందో ఎవరికీ క్లారిటీ ఉండదు. ఇలాంటి రోజుల్లో సడన్ గ్యాప్ మూవ్మెంట్స్ వల్ల ప్రీమియమ్స్ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముంది. సో ప్రశాంతమైన డీకే డేస్లో మాత్రమే ఇది అప్లై చేయాలి. సో ఫైనల్గా ఇన్ని రూల్స్ గుర్తుపెట్టుకోలేము అనుకుంటే ఈ యొక్క సింపుల్ ఫార్ములాను మైండ్లో ప్రింట్ చేసేసుకోండి. ఉదయం 10 గంటల వరకు వెయిట్ చేయండి. 10% ప్రీమియం ఫాల్ కోసం చూడండి. ఆ తర్వాత మాత్రమే సెల్ చేయండి. ఇమ్మీడియట్గా 40% స్టాప్ లాస్ పెట్టండి. ఒకవేళ అది హిట్ అయితే మిగిలిన లెగ్ను కాస్ట్కి ట్రైల్ చేయండి. దాట్స్ ఇట్. ఈ యొక్క లైన్ మొత్తం అడాప్టివ్ థీటాడికే కాన్సెప్ట్ను భలే సమ్మరైజ్ చేస్తుంది కదూ. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చేశాం. ఇక్కడొక విషయం గురించి మనమందరం ఆలోచించాలి. ఈ వ్యూహం యొక్క నిజమైన సక్సెస్ ఆ 10% ఎంట్రీ కోసం ఓపికగా వెయిట్ చేయడంలో ఉందా, లేక ఏ పరిస్థితిలో అయినా మన క్యాపిటల్ను కాపాడుకోవాలనే ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్లో ఉందా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వాలంటే రిస్క్ మేనేజ్మెంట్ మన ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ అవ్వాలి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ రూల్స్ని మర్చిపోకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ ట్రేడింగ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.